Hi friends, welcome to Jaypalande YouTube ఛానల్ jaypalande.com. ఏపీ ఈప్సెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన మైండ్లో ఉన్న ఒకే ఒక క్వశ్చన్, అన్నా నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది? మరి ఏ కాలేజీలో సీట్ వస్తుందని ఎలా తెలుసుకోవాలి? గడిచిన 3-4 సంవత్సరాల డాటా సెట్స్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. అలాంటి ఇన్ఫర్మేషను మీకు జెన్యూన్ పక్కాగా మన హైయర్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేనేం చేశానంటే jaypalande.comని క్రియేట్ చేయడం జరిగింది. ఇదివరకే తెలంగాణకు సంబంధించి ఎన్నో రకాల సెట్లకు, అదేవిధంగా నీట్కి సంబంధించి ఇలా ఎన్నో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి ఈప్సెట్ ఎంపీసీ వాళ్ళది ఆంధ్రప్రదేశ్ స్టేట్ 23-22 ఈ 2 ఇయర్స్ కట్ ఆఫ్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఇక్కడ ఏపీ ఈప్సెట్ ఎంపీసీకి సంబంధించి 250 అనే బటన్ పైన క్లిక్ చేసి ఈ పేమెంట్ ప్రాసెస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఒకసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీకు ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఈ క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వగానే మీకు డైరెక్ట్గా ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో ర్యాంక్ ప్రిడిక్టర్, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకు ఓపెన్ చేయగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు ఓసీ బాయ్స్ గర్ల్సా? ఓసీ బాయ్స్, అదేవిధంగా మీకు వచ్చిన ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్న 4000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. 4000 ర్యాంక్ వస్తే మీరు 3500 ఎంటర్ చేయండి. ఎందుకంటే ఒక 500, ఒక 1000, 2000 తక్కువ ఎంటర్ చేస్తే, ఎందుకంటే ఈ వేరియేషన్ అనేది ఒక ఇయర్లో ర్యాంక్ పెరగొచ్చు, తగ్గొచ్చు. అందుకని చెప్పేసి నేను 3500 ఎంటర్ చేస్తున్నాను. ఏ రౌండ్ అయినా పర్లేదు, ఆల్ రౌండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ రౌండ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్, ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్ అంటే ఏంటిది? సిఎస్సి కానీ, సిఎస్సి కానీ, సిఎస్డి కానీ, సిఎస్ఓ కానీ, ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ మీకు నచ్చిన బ్రాంచెస్, మీకు నచ్చిన డిస్ట్రిక్ట్స్లో, అన్ని డిస్ట్రిక్ట్స్ అంటే ఆల్ సెలెక్ట్ చేయండి. లేదు నాకు అనంతపురం అవసరం లేదనుకుంటే అనంతపురం. ఈ విధంగా మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంకుకి తగ్గట్టుగా కొంత డిక్రీజ్ చేసుకొని మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా మీకు నచ్చిన జిల్లాలను సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా గడిచిన 23-22 ఈ 2 ఇయర్స్ కట్ ఆఫ్ను బేస్ చేసుకొని మీకు ఒక రిపోర్ట్ వస్తుంది. మరి 24 ఏదన్నా అని అడగవచ్చు. మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇంతవరకు 2024 కట్ ఆఫ్ ఎక్కడ రాలేదు. ఒకవేళ వేరే వెబ్సైట్ వాళ్ళు ఏదైనా ఇచ్చారు అని అంటే అది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషనే. మరి 24 కట్ ఆఫ్ మీరు ఇస్తారా అంటే అఫీషియల్గా హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లు పెట్టిన వెంటనే నేను 2024 కట్ ఆఫ్స్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరి 24 కట్ ఆఫ్ అఫీషియల్గా లేనప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఇస్తున్నారు అని అంటే అది వాళ్ళనే క్వశ్చన్ చేయండి. ఎక్కడ కూడా మనకు ఈ 24 కట్ ఆఫ్స్ అయితే లేదు. సరే అన్న 24 కట్ ఆఫ్స్ ఎలా అవ్వలేదు, మరి 23 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీఏ అనే ఒక కాలేజ్ ఉందండి. ఈ జేఎన్టీ అనే కాలేజీని ఎలా సెర్చ్ చేస్తాను చూడండి. జేఎన్టీఏ ఇలా సెర్చ్ చేయగానే మనకు జేఎన్టీఏకి సంబంధించిన కోడ్ రావడం జరుగుతుంది. ఇక్కడ 1946లో స్టార్ట్ చేశారు. సిఎస్సిలో 23లో మనకు 9000కి సీట్ వచ్చింది. 22లో 7800కి సీట్ వచ్చేసింది. లేదన్నా నాకు ఈసీ బ్రాంచ్ కావాలి, లేదన్నా నాకు సిఎస్ఓనే కావాలనుకుంటే జస్ట్ సిఎస్ఓ సెర్చ్ చేస్తే ఈ సిఎస్ఓ కూడా ఆల్మోస్ట్ టాప్ బ్రాంచ్ నుంచి ఇక్కడ మనకు డిస్ప్లే రావడం జరుగుతుంది. ఫస్ట్ గుంటూరు ఏయు, ఇక్కడ డిస్ట్రిక్ట్ అండ్ రీజియన్, ఇది మనకు గుంటూరులో ఏయు లోకల్ కింద ఉన్న కట్ ఆఫ్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏయు వాళ్ళు ఎస్వికి, ఎస్వి వాళ్ళు ఏయుకి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, నాన్ లోకల్ కేటగిరీ కింద వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్స్ అయితే లోకల్ కట్ ఆఫ్స్ అనేవి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు గుంటూరు ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మీరు ఏయు రీజియన్ లోకల్ అయి ఉండి
ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1985లో స్టార్ట్ చేశారు. మరి సిఎస్ఓలో సీట్ రావడానికి 23లో 15,000కి వచ్చింది, 22లో 18,000కి వచ్చింది. మీకు గనక 16,000 ప్లస్ ఆర్ మైనస్లో కనుక ఉంటే ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లేదన్నా నాకు ఓన్లీ ఒకే బ్రాంచ్ కావాలి, ఎందుకంటే నాకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది, మరి ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10,000 ర్యాంక్ వచ్చేసింది, లేదంటే 25,000 ర్యాంక్ వచ్చింది, అప్పుడు నేను 20,000 ఎంటర్ చేస్తున్నాను. 20,000 ఎంటర్ చేసేసి నాకు ఈ బ్రాంచ్లు ఏవి కూడా వద్దు, నాకు ఓన్లీ ఈసీ మట్టికే కావాలి అన్నప్పుడు ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఈబిఎం, ఈసీఏ, ఈసీఈ, ఈసీఎం, ఈసీటీ, ఇలా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ ఈవెన్ ఈఐఈ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ కిందకే వస్తుంది, ఈఐఐ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ కిందకే వస్తుంది, ఈవీటీ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇది కూడా ఈసీ కిందకే వస్తుంది. మరి ఈసీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని నేను అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే మరి నాకు వచ్చిన 25,000కి నేను 20,000 ఎందుకు ఎంటర్ చేశానంటే ఇంతకుముందు చెప్పాను, ఒక ఇయర్లో 20,000 కట్ ఆఫ్ ఉంటే ఇంకొక ఇయర్లో 23 కట్ ఆఫ్ ఉండొచ్చు. కాబట్టి మనకు ఉన్నటువంటి ర్యాంక్ డిపెండ్ చేసుకొని కొంత తక్కువ ర్యాంక్ ఎంటర్ చేస్తే లీస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తుంది. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు జీపీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ జీపీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 1985లో స్టార్ట్ చేస్తే ఈసీ కనుక చెక్ చేసుకుంటే 23లో 20,000కి వచ్చింది, 22లో 23,000కి వచ్చేసింది. అదేవిధంగా ఇంకొక కాలేజ్ తీసుకుందాం, ప్రసాద్ వి పోక్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1998లో స్టార్ట్ చేస్తారు. ఈసీ కనుక చెక్ చేసుకుంటే మనకు 23లో 21,000 ఉంది, 22లో కూడా 21,000 ఉంది. మరి ఈసారి 20,000 కనుక వస్తే మన ఈసీలో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకొకటి ఈఐఐ అనే బ్రాంచ్ కూడా ఉంది కదా అన్న, ఈఐఐ ఇక్కడ జస్ట్ ఈఐ అని చెప్పేసి సెర్చ్ చేసి ఈఐ ఎక్కడెక్కడైతే ఉందో ఆ కాలేజీల లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సెర్చ్ బార్ని బేస్ చేసుకొని మీరు ఈ సెర్చ్ బార్ని బేస్ చేసుకొని అనంతపూర్ అని చెప్పేసి టైప్ చేయగానే అనంతపూర్, లేకపోతే ఇక్కడ జస్ట్ లేదన్నా నాకు జేఎన్టీఎన్ కావాలి, జేఎన్టీఎన్ సెర్చ్ చేస్తే జేఎన్టీఎన్ వస్తుంది. ఈ పర్టికులర్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కాలేజీలో మనకు ఈ 2 ఇయర్స్కి సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మనకు ర్యాంక్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకొని ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇలా ఏపీ ఈప్సెట్ 23 కట్ ఆఫ్, 22 కట్ ఆఫ్ ఇచ్చాను, 24 కట్ ఆఫ్ అఫీషియల్గా హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా లేదు. ఒకవేళ ఉంటే నాకు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి, డెఫినెట్గా అది అప్లోడ్ చేసేస్తే ఇక్కడ మీకు రానున్న రోజుల్లో 24 అనేది కూడా డిస్ప్లే అవుతుంది. అక్కడ నుంచి 24 కట్ ఆఫ్, 23 కట్ ఆఫ్, 22 కట్ ఆఫ్, ఈ 3 సంవత్సరాల కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇంకొకటి కూడా డౌట్ రావచ్చు, అన్న ఇక్కడ ఆర్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈసీ ఒకటే కనపడింది, మరి ఇక్కడ ఎందుకు కనపడలేదు అని అంటే మేబీ 22లో మనకు వచ్చిన ర్యాంక్ కంటే తక్కువ ర్యాంకు రికార్డ్ అయి ఉండాలి, లేదంటే ఆ బ్రాంచ్ లేకపోవచ్చు. ఇలా కొన్ని కాలేజెస్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ నాకు వచ్చిన ర్యాంక్ 1 అనుకుంటున్నానండి, నాకు వచ్చిన ర్యాంక్ 1 అనుకొని ఇప్పుడు ఆల్ ఈసీ రిలేటెడ్ సెర్చ్ చేస్తున్నానండి. సెర్చ్ చేయగానే ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఇక చెక్ చేసుకుంటే మనకు లాస్ట్ ఇయర్ నుంచే ఈ కాలేజెస్ని ఇంక్లూడ్ అయినాయి. కాబట్టి 23 రికార్డు మట్టికే మనకు అవైలబుల్గా ఉంది ప్రైవేట్ యూనివర్సిటీస్. సో విఐటి కానీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ ఇక్కడ మనకు రికార్డ్ కాలేదు. అండ్ ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఏయు ఎస్వి అని పెట్టాను, అంటే ఇది ఎస్వియు రీజన్ అయితే కనుక మీరు ఒకవేళ ఎస్వి వాళ్ళైతే ఎస్వియు అని చెప్పేసి సర్చ్ బార్ ఉంది కదా, ఈ సర్చ్ బార్లో ఎస్వి అని టైప్ చేస్తే ఓన్లీ ఎస్వియు కట్ ఆఫ్స్ ఆ లోకల్ కట్ ఆఫ్ డిపెండ్ చేసుకొని వస్తుంది. కాబట్టి మీరు ఎస్వి కిందకి వస్తున్నారా, ఏయూ కిందకి వస్తున్నారా అనేది డిపెండ్ చేసుకొని, మరి లాస్ట్ 2 ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ని డిపెండ్ చేసుకొని ఈ కట్ ఆఫ్స్కి దగ్గరలో మీరు కనుక ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పులివెందుల జేఎన్టీ పులివెందుల మనకి ఈసీ సీట్ రావాలంటే మరి 23లో 18,000కి వచ్చింది, 22లో 13,000కి వచ్చింది. మరి ఈసారి 15,000 అంటే ఆన్ అండ్ యావరేజ్గా 15,000 స్కోర్ కనుక చేసి ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి ఈసీ మనకు
23లో 9,000, దాదాపు 10,000, 22లో 7,000 వచ్చింది. ఈసారి కనుక ఇదే 9K లోపు కనుక మీరు ర్యాంకు తీసుకొని ఉన్నట్లయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఓన్లీ ఈసీ అంటే ఈసీ వస్తుంది, లేదన్నా ఈఐఈ అంటే ఈఐఈ కోర్సెసే వస్తాయి, లేదన్నా ఈసీఎం అని చెప్పేసి ఇంకొక కోర్స్ ఉంది. ఇలా మీరు ఈ సెర్చ్ బార్ని డిపెండ్ చేసుకుని ఏది సెర్చ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇక వెబ్ ఆప్షన్స్ లిస్టు కావాలన్నప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి నాకు 25,000 ర్యాంక్ వచ్చినప్పుడు 1 నుంచి 30,000 ర్యాంక్ ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా ఈసారి బీసీబీ బాయ్ అనుకుంటున్నాను. నాకు నచ్చిన బ్రాంచ్ వచ్చి సిఎస్సి. ఓకే, నాకు నచ్చిన బ్రాంచి సిఎస్. ఏవైతే మీకు బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకొని మీకు ఏ జిల్లాలో అయితే కావాలనుకుంటున్నారో ఆ జిల్లాలను సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే టాప్ ఆర్డర్ ఆటోమేటిక్గా టాప్ ఆర్డర్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే జేఎన్టీయు, ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, గాయత్రి విద్యా పరిషత్, ఎస్వి కాలేజ్ ఆఫ్ తిరుపతి, ఈ విధంగా ఆల్మోస్ట్ ది టాప్ ఆర్డర్ ప్రకారంగా మీకు ఒక లిస్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. కాలేజ్ వైజ్ ఒక పర్టికులర్ కాలేజ్కి సంబంధించి కనుక కావాలనుకుంటే బీసీ సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదో ఒక కాలేజీ సెలెక్ట్ చేస్తున్నాను. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ 2001లో స్టార్ట్ చేశారు. ఈ కాలేజ్లో మనం చెక్ చేసుకుంటే ఏ బ్రాంచెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి ఓపెన్ కట్ ఆఫ్ ఎలా ఉంది, దీంతో పాటు బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బీసీడీ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది ఈప్సెట్ ఎంపీసీ వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు అవైలబుల్గా ఉంది. బైపీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ చేస్తే డెఫినెట్గా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరి ఈప్సెట్కి సంబంధించి 24కి సంబంధించిన కట్ ఆఫ్స్ కనుక వస్తే ఆ కట్ ఆఫ్స్ రాగానే దానిపైన కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ అప్డేట్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెన్యూన్ మనకు హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకున్న కట్ ఆఫ్స్ని డిపెండ్ చేసుకొని ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడ కానీ అన్నెసెసరీ డేటా, అన్వాంటెడ్ డేటా ఏది రాదు. కాబట్టి మీకు నచ్చితే, మీకు కుదిరితే నిజంగా వెబ్ ఆప్షన్స్ టైంలో కానీ మనకు సీట్ ఎక్కడొస్తుందో తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కేవలం 250 రూపీస్ పే చేసేసి ఇక్కడ ఉన్నటువంటి బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఫిల్ చేసినట్లయితే, మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చినట్లయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. ఒకసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చెక్ చేసుకొని ఇందాక నేను ఏ విధంగా అయితే సెర్చ్ చేసానో ఆ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల రికార్డ్స్, ఎన్నో రకాల అప్డేట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కొత్తగా ఏపీ ఈప్సెట్ 2025 ఎంపీసీ వాళ్ళకి సంబంధించిన అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ని మీ మిత్రులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.